అందరికీ ప్రాతకాల నమస్కారములు. చాలా రోజులైంది వేమన శతకాన్ని కొంతవరకు నేను వినిపించాను. తర్వాత మళ్ళా ఈరోజు నుంచి కొంచెం సమయం దొరికింది. ముందు ఆల్రెడీ ఒక పద్యం వినిపించాను. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్సదాచుగాక తేనెటూగూర్చి తెగవరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. ధనము ఆర్జించి కూడబెట్టి దానం చేయక తాను తినకపోతే చివరికి ఆ ధనం మరెవరి పాలో కాగలదు. తేనెటీగ పువ్వుకు తిరిగి తేనెను సేకరించి కూడబెడితే చివరకు ఏ బాటసారో ఆ తేనెను అనుభవించినట్లు అగునని వేమన భావం. తామసించి చేయ తగబెట్టి కార్యంబు వేగరం మదియు విషమమగును పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌని విశ్వదాభిరామ వినురవేమ. ఏ పనినైనా ఆలస్యం చేయకూడదు, లాగని తొందరపడి కూడా చేయకూడదు. అలా చేస్తే ఆ పని సక్రమంగా పూర్తి కాకపోవచ్చు. పిందెలాంటి పచ్చికాయను తెచ్చి పండవేస్తే ఆ కాయ పండుతుందా? అలాగే ఏమీ తెలియకుండా తొందరపడి చేసే కార్యం కూడా ఫలించదు అని వేమన భావం. తరువ పుట్టు తడున అనలంబు తరువ పుట్టు దధి నిఘృతం తలప పుట్టు తడుపున తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. వెంటనే రాపిడి చేయగా చెట్టు నుండి నిప్పు పుడుతుంది. చిలుకగా పెరుగు నుండి వెన్న లభిస్తుంది. ఆలోచించిన కొద్దీ మనసులో తత్వం పుడుతుందని వేమన చెబుతున్నారు. చదవకున్న సౌఖ్యంబు ఉండదు, చదవకున్న సౌఖ్యంబు ఉండదు, చదివనేని సరసుడగును, చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమీ చదవని వారికి కొన్ని విషయాలు తెలియక సుఖం అనేదే ఉండదు. చదువుకుంటే గొప్పవాడు కాగలడు. అసలు చదువు అంటే చదువులోని మర్మము తెలుసుకొని చదవటమే చదువు అని చదువునకు అర్థం అని తెలుసుకోవాలను. చదువులందు పాడి మొదవులందు